లేడీస్ ముఖ్యంగా అమ్మాయిలు అసలు వాళ్ళ కెరీర్ ఇప్పుడు మీరు ఇన్ని ఏళ్ల నుంచి చూసిన క్రైమ్‌లో చూసిన ప్యాటర్న్స్‌ని బట్టి అమ్మాయిలు ఎలా ఉండాలి యాక్చువల్‌గా? ఏ రిలేషన్ అయినా సరే రిలేషనే కావచ్చు, కెరియరే కావచ్చు. ఇప్పుడు గాంజా లాంటి అట్లాంటి సోషల్ అట్లాంటి యాక్టివిటీస్ యెస్. కావచ్చు. వాటిలలో ఎలా ఉండాలి అమ్మాయిలు? సో, ఇప్పుడున్న జనరేషన్‌లో మనం చూస్తే గనక అమ్మాయిలు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. దట్ ఈస్ మనం ఒకటి మెచ్చుకోవాల్సిన విషయం. అయితే కాన్ఫిడెన్స్‌తో పాటు కొంత ఆహ్, తొందరపాటుతనం అవ్వచ్చు, లేకపోతే ఇగ్నరెన్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసి మీరు ఇందాక అంటున్నారు అమ్మాయిలు సోషల్ మీడియాలో ప్రభావం వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడం. ఇట్లా ఐ విల్ టెల్ యూ దేర్ ఆర్ మెనీ ఇన్‌స్టాన్సెస్ వేర్ ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేకపోతే ఫేస్‌బుక్‌లోనో పరిచయం అయ్యి జస్ట్ 1, 2 మంత్స్ ముక్కు మొహం హ్మ్. తెలియని వాడితో వెళ్ళిపోతున్న ఇన్‌స్టెన్సెస్ కూడా మనం చూస్తున్నాం. అవును. అట్లనే సైబర్ స్టాకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆహ్, రిలేషన్‌లోకి తొందరగా వెళ్ళిపోవడము, ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్ళి వాళ్ళతో ఆ ఇంటిమేట్ ఆహ్, సిట్యుయేషన్‌లో ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి కూడా పర్మిట్ చేస్తూ, అటువంటి టెంపరరీ రిలేషన్స్ తర్వాత కట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్లాక్‌మెయిల్. ఫోటోస్, వీడియోస్ మేము సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో పెడతాము అని చెప్పి బెదిరిస్తూ ఉండడము. దానివల్ల అయితే ఆహ్, వీళ్ళు సూసైడ్ చేసుకోవడము, లేకపోతే వేరే రకంగా కేసెస్ అట్లాంటివి అవ్వడము, లేదా డబ్బులు ఇచ్చుకోవాల్సి రావడము, ఎక్స్‌టార్షన్ అవును. కూడా చేస్తున్నారు. ఇటువంటి సిట్యుయేషన్స్ అన్నిట్లోకి కూడా వాళ్ళు దిగుతున్నారు. మీరన్నట్టు డ్రగ్స్ సంబంధించి అయితే యంగ్‌స్టర్స్‌లో పార్టీ కల్చర్ బాగా పెరిగింది. పబ్స్‌కి వెళ్ళడము అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఇంతకుముందన్నా కొంచెం హై సొసైటీ వాళ్ళు అట్లా వెళ్తారేమో. ఇప్పుడు మిడిల్ క్లాస్ అవును. వాళ్ళలో కూడా చాలా కామన్ థింగ్ అయిపోయింది పబ్‌కి వెళ్ళడం అవును. అనేది. సో, పబ్స్‌కి వెళ్ళిన తర్వాత మనము ఎవరితో వెళ్తున్నాము? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాము? ఎటువంటి వాళ్ళతో పరిచయం పెరుగుతుంది? పరిచయం అవును. చేసుకుంటున్నాము? ఏమవుతుందంటే ఒక్కోసారి తెలియకుండా దేర్ ఆర్ థింగ్స్ కాల్డ్ పార్టీ డ్రగ్స్ అంటారు. అవి దే ఆర్ ఆర్డర్‌లెస్, హ్మ్. దే ఆర్ టేస్ట్‌లెస్. ఓకే. సో, వాటిని కలిపి ఇవ్వడం వల్ల వీళ్ళకి ఇట్స్ ఎ నార్మల్ డ్రింక్ అయ్యుండొచ్చు. నార్మల్ సాఫ్ట్ డ్రింక్ అయ్యుండొచ్చు. ఈ పార్టీ డ్రగ్స్ కలపడం వల్ల వాళ్ళకి టేస్ట్‌లో గాని, వాసనలో గాని తేడా తేడా తెలీదు. తెలీదు. అవును. సో, నువ్వు తీసుకో ఓకే. నువ్వు ఆల్కహాల్ తీసుకోవు. నేను డ్రగ్స్ తీసుకోను. నేను ఒక్కదాన్ని చాలా మంచిగా ఉన్నాను. నేను వెళ్ళినా మంచిగా వస్తాను అనుకోని ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడానికి ఆస్కారం లేదు. ఓహ్! ఇటువంటి పార్టీ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ సరదా యాహ్! కోసం అవ్వచ్చు. ఎవరైనా కావాలని ఆ! అవ్వచ్చు. అటువంటి డ్రింక్స్‌లో ఇటువంటివి కలిపినప్పుడు ద గర్ల్ విల్ లూజ్ కాన్షియస్‌నెస్ ఫర్ అప్ టు ఈవెన్ 24-48 అవర్స్. ఓకే. ఆ గ్యాప్‌లో ఏమైందో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఏమన్నా జరగొచ్చు ఆ అవును. టైంలో. సో, వెళ్ళినప్పుడు అందుకే మనం ఎవరితో వెళ్తున్నాము? ఏం తీసుకుంటున్నాం అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా ఏముంది అనేది ఒక క్వెషన్ హ్మ్. నన్నడిగితే అయితే. అదే. అదే. ఓకే. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అంటే పబ్స్‌కే వెళ్ళాలి అనేది ఏమీ లేదు. లేదు. వెళ్ళినా అంటే వి షుడ్ బి ఆల్వేస్ బి కాన్షియస్ ఆఫ్ వాట్ వి ఆర్ డూయింగ్ అండ్ వేసే ప్రతి అడుగులోనూ కూడాను ఇది మన సేఫ్టీకి ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది అవుతది. అవుతుందా అనే ఒక్క ఆలోచన లేకుండా గనక, అలర్ట్‌గా లేకుండా గనక అంటే ఒక్కోసారి తెలిసిన వాళ్ళవ్వచ్చు, ఒక్కోసారి తెలియని తెలియని వాళ్ళు వాళ్ళు. ఆ! అవ్వచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోవడం వల్ల ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ ట్రామా. అవును. ఆ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. పోలీస్ కేస్ అవ్వడము, తర్వాత ఇవన్నీ జరగడం ఇవన్నీ ఓకే. బట్ ద ట్రామా విచ్ ద గర్ల్ హాస్ టు క్యారీ త్రూఔట్ హర్ లైఫ్ ఈస్ ఎండ్‌లెస్. హ్మ్. మోరోవర్ అట్లనే ఇప్పుడు మ్యారేజెస్ చూస్తున్నాము. దే ఆర్ వెరీ షార్ట్ లివ్డ్. అవును. మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్, సంగీత్ వీటన్నిటి కోసము తీసుకుంటున్న శ్రద్ధ, ఇంపార్టెన్స్, ఖర్చు ఇవన్నీ గూడాను పెళ్లి తర్వాత ఏదైతే కలిసి ఉండాలి అనే దాంట్లో కనిపించట్లేదు. ఓకే. ఒక అడ్జస్ట్‌మెంట్ అయితే అమ్మాయే అవ్వాలా? ఆ! పేరెంట్స్‌తో కలిసి ఉండాలంటే ఇన్‌లాస్‌తో ఎందుకు కలిసి ఉండాలి? ఇటువంటి క్వెషనింగ్ అనేది ఇర్రాషనల్‌గా ఉండొద్దు. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు ఇన్‌లాస్ ఆర్ హస్బెండ్ అంటే దేర్ ఆర్ డెఫినైట్‌లీ లీగల్ వేస్ టు డీల్ విత్ అవును. ఇట్. అవును. అలానే ఆఫ్‌కోర్స్ లీగల్ వే ఈస్ ది లాస్ట్ ఆప్షన్. దానికన్నా ముందు పెద్దవాళ్ళతో చెప్పుకోవడము, షేర్ చేసుకోవడము. ఇప్పుడు నిన్న చూసాం మనం తమిళనాడులో ఒక తిరుపూర్ నుంచి ఒక అమ్మాయి
ఎంత బాధపడుతూ ఒక వాయిస్ మెసేజ్ వాళ్ళ ఫాదర్ కి రాసి, నేను ఎవరితో చెప్పుకోవాలి, నాకు ఇంత ఖర్చు పెట్టి ఇంత కట్నం ఇచ్చి నాకు పెళ్లి ఆ. చేశారు కానీ నాకు నా కష్టం చెప్పుకోవడానికి ఇటు వీళ్ళు లేరు, ఇటు మీరు వినట్లేదు, అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నారు కానీ అని చెప్పి, ఇంత అడ్వాన్స్డ్ ఉన్న సిచ్యువేషన్, ఇంత ఎడ్యుకేట్ అయిన అమ్మాయి కూడా అట్లా చేసుకుంది అంటే దెర్ ఇస్ స్టిల్ నీడ్ ఆఫ్ అవేర్నెస్, దెర్ ఇస్ స్టిల్ నీడ్ ఆఫ్ ఇన్స్టిలింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ విమెన్.